పరిశుద్ధ వచనములు 16 నుండి 21 వరకు. వారు వెంటనే వెళ్ళి మరియమ్మను యేసు తొట్టెలో పడుతూ ఉన్న శిష్యులు కనుగొని వారి శిష్యుల గురించి విన్న విషయములలో వెల్లడించని గొర్రెల కాపురులు వెల్లడించిన విషయములను వినిన వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడేది. కానీ మరియమ్మంతయు తన మనసును బదలపరుచుకొని మరణం చేయించినారు. గొర్రెల కాపురులు తమతో చెప్పబడినట్లు తాము వినిన వారిని చూసిన వారిని గురించి దేవుని వైభవమును శ్లాఘించుతూ తిరిగిపోయేది. 8 దినములు గడిచిన పిమ్మట శిశువులకు ఉన్నతి చేసి ఆ బాలుడు గర్భమునందు పడపూర్వం దేవుడుగా సూచించినట్లు యేసు అనే పేరు పెట్టేది. ఇది క్రీస్తు ప్రభువు విశేషము. దేవుని వాక్యాన్ని ధ్యానించే సమయంలో వాక్కు రూపంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి మన హృదయంతరంగా వెళ్తే దేవుని వాక్కు చేత మన జీవితాలు పదిలపరచాలని ప్రార్థిస్తున్నాం. ప్రేమకు వెళ్ళేవా ఈ నూతన సంవత్సర ఆరంభంలో మమ్మల్ని కూడా నీ సన్నిధికి చేర్చి నేను స్తుతించి ఆరాధించి నీ వాక్కును తెలుసుకొని రానున్న రోజులలో నీ వాక్కును అనుసరించి మా జీవితాలను జీవించే వారిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ఈరోజు మేము ధ్యానించే ప్రతి అంశాన్ని కూడా ఎలాగైతే మరియ తల్లి తన మనసును బదిలపరుచుకుని ధ్యానించిందో అదే రీతిగా నీ వాక్కును మా హృదయాలను బదిలపరుచుకొని ధ్యానిస్తూ మా జీవితాలను కొనసాగించే వారిని దయచేయమని ఈ ప్రార్థనను మన ఆదరణ యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకున్నాం తండ్రి. దేవుని విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, ముందుగా మరొకసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. మరి మరొకసారి ఒక నూతన సంవత్సరాన్ని మన జీవితంలోనికి దయచేసినటువంటి దేవునికి చెప్పటువంటి కొద్దిగా మరి నూతన సంవత్సరాన్ని ప్రతి మనిషి కూడా ఏదో ఒక కోరికతో ప్రారంభిస్తూ ఉంటాడు. అంటే గడిచిన సంవత్సరం లాగా కాకుండా నా జీవితం, నా కుటుంబం ఎప్పుడూ కూడా ఇంకొంచెం ఎక్కువగా దేవుని ప్రేమలో, దేవుని యొక్క కృపలో ఆశీర్వదింపబడాలి అనే మనిషి ఎప్పుడూ కూడా ఆ యొక్క ఆశతో జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. అందుకే చాలామంది నూతన సంవత్సరం రోజున అందరూ అడుగుతూ ఉంటారు, ఏమి నిర్ణయాలు తీసుకున్నామన్నా. ఇంగ్లీష్లో రెజల్యూషన్స్. ఏ నిర్ణయాలు తీసుకున్నామన్నా? ఏమైనా నిర్ణయాలు తీసుకున్నామా? సంవత్సరం ఇలాగ ఉండాలి, ఈ సంవత్సరంలో నా జీవితం, నా కుటుంబం ఈ రకంగా ఉండాలి అని చాలా మంది వ్యక్తిగతంగా ఒకలాంటి ప్లాన్, సంవత్సరాన్ని ఏ రకంగా జీవించాలి. ఎందుకంటే ప్రియమైనటువంటి దేవుని విశ్వాసాలు సంవత్సరాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మనిషి గడిచిన సంవత్సరం కంటే మెరుగుగా ఈ సంవత్సరాన్ని జీవించడానికి ఆశపడుతూ ఉన్నాడు. అదే ఆశతో ఎంత మేరకు తన కృషిని చేస్తూ ఆ యొక్క ఆశకు తగ్గ జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు అన్నది ఒక గొప్ప అధ్యయనముగా నూతన సంవత్సరంలో మనం కొనియాడుకుంటాం. మరి గత సంవత్సరంలో ఎన్నో నిర్ణయాలు తీసుకున్నాం. నిర్ణయాలు తీసుకున్నాం కదా గత సంవత్సరంలో ఎంతవరకు పాటించగలిగాము? క్వశ్చన్ వ్యక్తిగతంగా. ఎందుకంటే విద్యార్థులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఈ రకంగా జీవించాలని కోరుకున్న వాళ్ళు మరి ఈ సంవత్సరం మొదటి రోజున దేవుని సన్నిధిలో కూర్చోండి, దేవుని యొక్క వాక్కును ఆలకించి ఆ వాక్కు చేత మన జీవితాలు ఇంకా దేవుని ప్రేమలో బదిలపరచబడాలి అని మనం ప్రార్థిస్తున్నాం. అందుకే
చెప్పినట్లు ఒక గమ్యాన్ని ఏర్పాటు చేసుకున్నా. ఆ గమ్యం ఏమిటంటే చదువుకునే వాళ్ళకి మంచి మార్కులు రావాలి అని, లేదా ఉద్యోగం లేకపోతే ఒక మంచి ఉద్యోగాన్ని దేవాది దేవుడు కనీసం ఈ సంవత్సరంలో అయినా నాకు దయచేయాలని, కుటుంబ జీవితంలో అయితే శాంతి సమాధానాలు కలగజేయాలని, ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న జీవితాలకు ఎటువంటి ఆటంకాలు లేకుండా జీవితం కలగజేయాలని ఈ నూతన సంవత్సరంలో ఒకనాటి గమ్యాన్ని చేరుకున్నా, నిర్ణయించుకున్నా. ఆ గమ్యానికి చేరుకోవడానికి నీవు నేను ఎన్నుకునే మార్గాలు చాలా ముఖ్యమైనవి. ఎటువంటి కార్య సాధనతో నేను ఏర్పాటు చేసుకున్న గమ్యాన్ని ఈ నూతన సంవత్సరంలో మనము అనుసరించి జీవించగలుగుతున్నాం. మిమ్మల్ని ఆత్మపరిచయం చేసుకోవాలి. కథోలికుడిగా, క్రైస్తవుడిగా ఉన్న జీవిత లక్ష్యం దేవుడు మనల్ని సృష్టించాడు. మన జీవిత లక్ష్యం ఏమిటి? కథోలిక శ్రీ సభ సత్యోపదేశ లక్ష్యం ప్రకారం దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు? ప్రేమించి ఆరాధించి అటు పిమ్మట మోక్ష భాగ్యమునకు చేరుకుంటారు. గడిచిన సంవత్సరం ఎంతవరకు తెలుసుకోగలిగాం యేసు ప్రభువుని? గడిచిన సంవత్సరం ఎంతవరకు దేవుని ప్రేమను నడవగలిగాం? అందుకే ఒక ఇంగ్లీష్ కవి చెప్పే గొప్ప మాట, జీవితం ఈ యొక్క భూమి అనే ఉపగ్రహం మీద నీవు నేను జీవించేది ఒకే ఒకసారి. అది ఎప్పుడు ఎలాగా దేవుని సన్నిధికి వెళ్ళిపోతుందో ఎవరికి తెలియదు. మరి ఈ జీవించే జీవిత ప్రయాణంలో మనిషి అలవర్చుకోవలసిన ఒక లక్ష్యం ఏమిటంటే, నేను జీవించే జీవితానికి ఒక గమ్యం ఉంది, నేను జీవించే జీవితానికి ఒక అర్థం పరమార్థం ఉండాలి. అందుకే ఈ జీవితం జీవించిన తర్వాత మనల్ని, మన కుటుంబ సభ్యులు కావచ్చు, మన సంఘం కావచ్చు, ఇతరులు కూడా మనల్ని ఏ రకంగా గుర్తుపెట్టుకోగలుగుతారు? జీవించే సమయంలో ప్రియమైనటువంటి విశ్వాసాలు, ఎంతమంది జీవితాలను నీవు నేను తాకగలుగుతున్నా? మన విశ్వాస జీవితం ద్వారా ఎంత మేరకు క్రీస్తు ప్రభుని సన్నిధిలో ఎదగగలుగుతున్నా? 2024 సంవత్సరం వెళ్ళిపోయింది. 2025 సంవత్సరంలో ఎంతో గొప్ప ఆశతో, కోరికతో ప్రారంభించుకున్న ఆ ఆశను కేవలం జనవరి 1వ తారీఖులోనే వదిలివేస్తామా? లేదు. అలా చేస్తే మనం ఏర్పరచుకున్న గమ్యానికి ఎటువంటి అర్థం ఉండదు. అందుకే రాబర్ట్ శర్మ అనే ఇంగ్లీష్ రైటర్ చెప్పే గొప్ప మాట, హౌ మచ్ వాల్యూ ఆర్ వి క్రియేటింగ్ వెన్ వి లివ్ ఆన్ దిస్ ఎర్త్. ఎటువంటి విలువలను నీవు ఇతరులకు బోధించగలుగుతున్నావు? నీ కుటుంబ జీవితంలో అయితే నీవు నీ పిల్లలకు బోధించే విశ్వాసపు విలువలు ఎటువంటి? నీ సంఘంలో నీవు జీవించే సమయంలో నీవు చేసే మంచి క్రియల ద్వారా ఇతరులు, ఈమె నిజమైన క్రైస్తవరాలు, ఈ కుటుంబం నిజంగా దేవుని చేత ఆశీర్వదింపబడింది, ఈ కుటుంబం దేవుని యందు పరిపూర్ణంగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంది. ఎంత మేరకు ఇతరులు మన జీవితాలను చూసి దేవుణ్ణి స్తుతించగలిగి ఆరాధిస్తూ ఉన్నారు. అప్పుడే క్రైస్తవ కథోలిక విశ్వాస జీవితానికి ఒక అర్థం ఉంది. అందుకే ఇంగ్లీష్లో విక్టర్ ఫ్రాంక్లిన్ అన్న వ్యక్తి రాసిన గొప్ప బుక్ లైఫ్ హ్యాస్ మీనింగ్, ద పర్పస్ ఆఫ్ మై లైఫ్. నా జీవిత లక్ష్యం ఏంటి? ఎందుకంటే చాలా అంటే యువకులు లేదా మనందరం కూడా చూస్తూ ఉంటాం, క్రికెట్ కానీ ఒలింపిక్స్ కానీ చూస్తూ ఉంటాం కదా. ఒలింపిక్స్ లో ఒక వ్యక్తి గోల్డ్ మెడల్ సాధించాలి అంటే ఎంత కార్యసాధన చేస్తాడు. ఏదో ఒక రోజు చేసి వదిలివేయి,
తన జీవిత లక్ష్యం ఏమిటంటే ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించాలి. దానిపై అడుగులు పెడుతూ ఉంటాడు. మరి ఈ రోజు నూతన సంవత్సరం ఆరంభ దశలో నీ జీవిత లక్ష్యం ఏంటి? జీవితానికి ఒకలాంటి లక్ష్యం గమ్యం లేకోకుండా ఏదో సముద్రంలో ఆ యొక్క గాలి చేత నడపబడే పడవలాగా పోతూ ఉంటే కానీ గమ్యస్థలం ఎవరికి తెలియదు, ఇటువైపు పోతుంది. మనం తీసుకునే నిర్ణయాల మీదే మన జీవితం ఎప్పుడు కూడా ఆధారపడి ఉంటుంది. ఇతరులు తీసుకునే నిర్ణయాల మీద కాదు. నా జీవితంలో, నా కుటుంబంలో, నా వ్యక్తిగత జీవితంలో నేను ఎటువంటి నిర్ణయాలను తీసుకోగలుగుతున్నాను, ఈ రోజు తీసుకుంటున్నాను. నా కుటుంబం దేవుని ప్రేమలో, సేవలో అధికంగా ఆశీర్వదింపబడాలి అని ఒక నిర్ణయం తీసుకున్నాను. నా వ్యక్తిగత జీవితం ఇంకా దేవుడితో ఆశీర్వాదకరంగా మారాలి ఒక నిర్ణయాన్ని తీసుకుంటున్నాను. మన సంఘం ఇంకా దేవుని ప్రేమలో అధికంగా దీవింపబడాలి అనే నిర్ణయం తీసుకుంటున్నాం. వ్యక్తిగతముగా, కుటుంబంగా, సంఘముగా నీవు నేను తీసుకున్న నిర్ణయాలను నా వంతు కార్యసాధన ఏంటి? కార్యసాధన ఎప్పుడైతే మనిషి తన యొక్క శ్రమను అంతా కూడా ఒక కార్యసాధనగా మార్చి దేవుని వైపు అడుగులు పెడుతూ ఉంటాడు, తప్పకుండా దేవుడు మనం వేసే అడుగుల కంటే ఎక్కువగా అడుగులు పెడుతూ మన జీవితాన్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఆత్మపరిశీలన చేసుకుని ప్రారంభించవలసిన గొప్ప తరుణం ఈ నూతన సంవత్సరం ఆరంభం. అందుకే రాత్రి కూడా చెప్పిన గొప్ప మార్గం కథోలిక తల్లి సభ నూతన సంవత్సరంలో మనందరికీ ఒక మాతృపుత్రిని, మరియ తల్లిని ఒక ఆదర్శ విశ్వాసురాలిగా, ఆదర్శ పాత్రురాలిగా మనందరికీ కూడా ఇస్తూ ఉంది. ఈ రోజు మనం కొనియాడే గొప్ప పండుగ ఏమిటా పండుగ? మరియ తల్లి మాతృత్వ పండుగ. ఏ పండుగ? మరియ తల్లి మాతృత్వ పండుగ. క్రైస్తలో 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 మరియ తల్లి మాతృత్వ పండుగను కొనియాడే సమయంలో అమ్మ తన మాతృత్వ ఒక వరం, ఆ యొక్క వరాన్ని దేవుడు ప్రతి స్త్రీకి ఏదో రకంగా ఇస్తూనే ఉంటాడు. అదే గొప్ప వరాన్ని పొందిన మరియ తల్లి. ఎందుకంటే తల్లి చెంతకు చేరిన బిడ్డ ఎప్పుడు కూడా ప్రేమించబడతాడు. తల్లి ఇక్కడికి వచ్చిన చాలా మీ యొక్క ప్రేమను నేను వర్ణించాలంటే నా వయసు సరిపోలేదు. మీరు మీ పిల్లల కోసం చూపించే ప్రేమ, మీరు మీ కుటుంబం కోసం పడే ఆరాటం ఎంతో ఉన్నతమైనది. తల్లి యొక్క ప్రేమ అటువంటిది. మరి సామాన్యమైన మనుషులే పిల్లల కోసం ఎంతో రకంగా ఆలోచిస్తూ ఉంటామో, మరి సాక్షాత్తు దైవని తల్లి ఎంత మేరకు మనందరి కోసం ఆలోచిస్తూ ఉంటుంది. ఆత్మపరిశీలన చేసుకుందాం. ఎందుకంటే కథోలికులుగా పిలువబడుతున్న మనం, మనకి ఉన్న గొప్ప మధ్యవర్తిరాలు మరియ తల్లి. మరియ తల్లి. అందుకే ఈ రోజు నూతన సంవత్సరం ప్రారంభంలో ఉన్న మనల్ని కథోలిక తల్లి సభ మరియ తల్లి అనుసరించిన జీవిత విధానాన్ని అనుసరించండి. ఏమిటి ఒక తల్లికి ఉన్న గొప్పతనం? ఒక సామాన్యమైన జీవితాన్ని జీవించింది. తన జీవితంలో అలవర్చుకున్న ఒక గొప్ప లక్షణం మరియ తల్లి పాడిన స్తోత్ర గీతం, నా ఆత్మ దేవుని యందు ఆనందించుచున్నది, దేవుడు నా యందు గొప్ప కార్యాలు చేశాడు. క్రైస్తలో క్రైస్తలో క్రైస్తలో. అందుకే జీవితంలో ఎప్పుడు కూడా నీవు నేను మర్చిపోకూడని ఒక గొప్ప లక్షణం ఏమిటంటే కృతజ్ఞత భావం. కృతజ్ఞత భావం అనుకుంటూ ఉంటా, దేవుడు నా జీవితంలో ఏం చేశాడో నేను స్తుతి స్తోత్రం అర్పించాలి, దేవుడు నాకు ఇంకా ఏమీ చేయలేదే, నేను ఎందుకు కృతజ్ఞత భావాన్ని చూపిస్తూ ఉండాలి. ప్రియమైన జీవితాన్ని దేవుడు ఈ రకంగా పదిలపరుచుకొని ఈ రోజు నూతన సంవత్సరం 2025లో దేవుని సన్నిధిలో మనల్ని ఇక్కడ కూర్చొని పెట్టి దేవుని యొక్క వాక్కును ఆలకిస్తూ దేవుని యొక్క ప్రేమలో ఇంకా ఎదిగే ఒక మంచి మార్గాన్ని మనకి ఇవ్వడం ఒక గొప్ప అద్భుతం. అటువంటి జీవితాన్ని నీవు నేను కూడా
ఎప్పుడు అలవర్చుకొని జీవిస్తూ ఉంటాం. అందుకే మనిషి కృతజ్ఞత భావాన్ని దేవుని వైపు చూపిస్తూ ఉంటాడు. దేవుడు తప్పకుండా ఆ వ్యక్తిని ఆశీర్వాదకరంగా మారుతూ ఉంటాడు. అదేవిధంగా విశ్వసించండి, నమ్మండి. యేసు ప్రభు చెప్తున్న గొప్ప మాట, ఏ వ్యక్తి అయితే విశ్వాసంతో నా పేరిట ప్రార్థన చేస్తారు వారికి అన్ని కూడా సమకూరుస్తారని. క్రైస్తవులో 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 అందుకే ఈరోజు యేసు నామకరణ పండుగను జరుపుకునే తరుణంలో యేసు పవిత్రమైన నామం చేత మన కుటుంబాలు, మన సంఘం, మన జీవితాలు ఇంకా ఒక ఆశీర్వాదకరంగా మారడానికి నేను నూతన మేము కృపగా చూసి మీకు సమాధానం